ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ దేవుని వాక్యానికి సిద్ధపడే విధంగా మనము ఒక వాక్యం తీసుకుందాము. మొదలు తెలియజేస్తూ మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఒక వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. కుమార్ బ్రదర్ చదవండి. శాస్త్రుల నీతి కంటెను, పరిశీల నీతి కంటెను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మన వెనుకలు దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా. నమ్మికలుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. తన ఈ మాటలో ప్రభా దైవస్వరముగా దేవుడు మనతో మాట్లాడుతున్న విశ్వాసముతో భయభక్తులు కలిగి సంపూర్ణ విధేయత కలిగిన మనసుతో వినుటకు కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రభా నీ కృప ద్వారా మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని అందరినీ ప్రభా స్థిరపరచుటకు బలపరిచే విధంగా నడిపిస్తామని నమ్ముచ్చు. నీ సేవకుని మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించుకొని కూర్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచి కూర్చుందాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి. శాస్త్రము తెలిసినవాడు, ధర్మశాస్త్రం తెలిసినవారు శాస్త్రులు అంటారు. పాతకాలములో క్రీస్తు పూర్వము కానీ క్రీస్తు శకము కానీ 15వ శతాబ్దం వరకు శాస్త్రులు రాసేవారు బైబిల్ను. ఎప్పుడైతే బైబిల్ ఆది కాండం నుంచి వెళ్ళి ప్రకటన గ్రంథము 66 గ్రంథాలు బైండింగ్ చేసి మనకు పరిశుద్ధ గ్రంథం అని మనకు ఇవ్వబడుతుంది దేవుని కృప ద్వారా. అప్పుడైతే మత్తయి సువార్త ఒక రాత్రులు అంటే ఒక గ్రంథంగా, యెషయా గ్రంథం ఒక గ్రంథంగా ఇలాగా రాసేవారు. శాస్త్రులు రాసేవారు, ఇంకెవరో రాసేవారు కాదు. ఊకే రాసేటప్పుడు ధర్మశాస్త్రం వాళ్ళకి క్షుణ్ణంగా ఎరిగిన వారు అవుతారు. ధర్మశాస్త్రము వస్తారు. మేము చిన్నప్పుడు మా టీచరు లెసన్ చెప్పిన తర్వాత బై హార్ట్ చేయమంటుండే, అంటే కంఠస్థం చేయమంటుండే. హార్డ్ వర్డ్స్ కదా, హార్డ్ వర్డ్స్. అయితే ఈరోజు చదువుకోరమ్మని చెప్పి మరుసటి రోజున డిక్టేషన్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు డిక్టేషన్ తెలుసా? ఇప్పుడున్న పిల్లలకు హార్డ్ వర్డ్స్ అన్నీ డిక్టేషన్ చెప్పేదన్నమాట. ఎందుకంటే మీరు చదువుకొని ఆ స్పెల్లింగ్తో సహా మంచిగా చదువుకొని వచ్చారు కదని చదువుకున్నారా లేదో అని చెప్పి పరీక్షగా డిక్టేషన్ చేసేది. డిక్టేషన్లో ఒక 10, ఒక 20, 15 పదాలను, కఠిన పదాలను డిక్టేషన్గా చెప్పి రాంగ్ అయినవన్నీ 10 times, 15 times, 20 times హోంవర్క్ ఇచ్చేది. ఇది రాయాలి. రాస్తూ 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 అప్పుడు అనిపించేది, రాసుడు ఎందుకు బైహార్ట్ చేస్తే అయిపోతుంది కదా, రాసుడు ఎందుకు, మళ్ళీ కంఠస్థం చేస్తే అయిపోతుంది కదా అనుకునేది. కానీ రాస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఊకే రాయడం వల్ల, అనుకొని రాయడం వల్ల ఆటోమేటిక్గా మనకు రికార్డ్ అయిపోతుంది, మనకు తెలియకుండానే మన హృదయంలో, మన మస్తిష్కంలో, మన మెదడులో రికార్డ్ అవుతుంది. చదివే కంటే ఒక 10 సార్లు, ఒక 15 సార్లు, 20 సార్లు మనసు పెట్టి రాస్తే అది ఎప్పటికీ చెదిరిపోకుండా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు జ్ఞాపకంగా మన మస్తిష్కంలో, మన మెదడులో నిలబడుతుంది. అట్లనే శాస్త్రులు ఊకే రాసేవారు. ప్రముఖులకు, రాజులకు, ప్రధాన యాజకులకు, ప్రధాన బోధకులకు, పరిచయాల పెద్దలు, సంఘ పెద్దలకు, గురువు వాళ్ళకు, బోధకులకు, గురువులు స్థాయిలో ఉన్న బోధకులకు ఊకే రాసి ఇచ్చేవారు అన్నమాట, ప్రతులుగా, పుస్తకాలుగా. మరి అప్పుడు పుస్తకాలు లేవు కదా పాస్టర్. ప్రింటింగే 15వ శతాబ్దంలో వచ్చింది. 15వ శతాబ్దం నుంచి వెళ్ళి దాదాపు 500 సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది కదా. అంటే అప్పుడు పెద్ద పెద్ద చెట్లకు ఉన్నటువంటి తోడకలు ఉంటాయో చూడ, ఆ బిరుడు ఏమంటారు,
బెరుడుగా ఆ బెరుడులు రసాయనతతో సన్నగా ఒక పేపర్ లాగా మలిచి అది ఎండబెట్టి కొన్ని రసాయనాలు పూసి ఎండబెట్టి దాని ఆ తోడక లేకపోతే ఆ బెరుడు ఉందే అది లోపల తెల్లగా ఉంటుంది. అప్పుడు రాసేవారు సిరతో, లేకపోతే చెక్కేవారు ఒక ఉలితో చిన్నగా షార్ప్ వెపన్తో. అట్లా ఎప్పటికీ అది అక్షర రూపంగా తెరపరచబడుతుంది. అది స్క్రోలింగ్గా ఇట్లాగా సాప చుట్టి ఒక ప్రాంతంలో పరిశుద్ధ స్థలములో ఒక మంచి భద్రతా స్థలములో పెట్టేవారు. మళ్ళీ ప్రతి సబ్బాత్ దినమున చాపలాగా చుట్టబడినటువంటి దానిని విప్పి చదివేవారు అన్నమాట. అప్పుడు ఆ కాలంలో ఉండే. మరి అది రాసేది ఎవరంటే శాస్త్రులు రాసేవారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో శాస్త్రి అయిన ఎజ్రా, ఆయన శాస్త్రం రాసినవాడు, ధర్మశాస్త్రం. ఇలా రాస్తుంటే ధర్మశాస్త్రం చాలా అవగాహన కలిగింది. ఈ శాస్త్రం రాసినది ఎవరికి ఇచ్చేవారు అన్నమాట? బోధకులకి ఇచ్చేవారు. బోధకులు ఎవరు? యేసయ్య కాలంలో, యేసు ప్రభు సంచరించిన కాలంలో శరీరధారిగా పరిసయ్యులు ఉండేవారు అనమాట. పరిసయ్యులు సమాజానికి, యూదా దేశానికి, యూదా మరి గోత్రానికి వీళ్ళు పెద్దలు, మత పెద్దలుగా, బోధకులుగా ఉండేది. అయితే వీరికి శాస్త్రులు కానీ మరి పరిసయ్యులు కానీ అక్షర రూపంగా నీతి ఉండేది, చూపించుకునే నీతి. పైకి బహిరంగంగా భౌతికంగా నీతి ఉండేది, అంతరంగంలో హృదయపూర్వకంగా ఉన్న నీతి లేకుండా పోయిందన్నమాట. అందరిలో దాదాపు 99%, 1% మాత్రమే యథార్థ పరులు, హృదయం నుండి నీతి, దేవుడు కోరుకున్న నీతిలో నిలబడేవారు. హల్లెలూయా. అయితే దేవుడు యేసు ప్రభువు అంటున్నాడు స్వయంగా మత్తయి భక్తునితో, మనకు దేవుడు తెలియజేస్తున్నాడు ఈ సమయంలో. యేసయ్య చెప్పిన మాటలు మత్తయి, సుంకరైన మత్తయి మనకు తెలియజేస్తున్నాడు. ఏమని? శాస్త్ర నీతి కంటే, పరిశుల నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి చూపించుకునే నీతి శాస్త్రులది, మనుషులకు ఆకట్టుకునే విధంగానే, కానీ దేవుని కటాక్షం పొందే నీతి వారి హృదయంలో నిలబడింది కాదు. అందుకోసం 10 సందర్భంలో శాస్త్రులారా, పరిశీలనారా, అయ్యో అంద భక్తులారా, అంధకారము సంబంధులారా, మీరు వెలుపల్ని చూసుకోకుండా, అంటే లోపల చూసుకోకుండా వెలుపల్ని మీరు శుభ్రం చేస్తారు, నలుగురు కనబడే విధంగా చూపించుకునే భక్తి, వేషధార భక్తి. అందుకోసం వేషధారులైన శాస్త్రులారా, పరిశీలనారా, మీకు శ్రమ. మీరు అంతరంగముతో, దోపుడు సొమ్ముతో జతింతేంద్రియ ఏంటి? అచింతేంద్రియ అంటే, అచింతేంద్రియ అంటే ఏంటి? అత్యాశ. ఉండవలసినది ఉండకుండా అత్యాశ, ధనము కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, గౌరవం కానీ, అలాగనే ప్రజల్లో మీరు చెప్పవలసిన విధంగా, మీరు మాదిరిగా అనుసరించవలసిన వారుగా ఉండాల్సిన మీరు అన్ని విధాలుగా అతి అత్యాశ, జతింతేంద్రియ కలిగి దోపుడు సొమ్ముతో మీ హృదయం నింపబడ్డది. అతి డబ్బు సంపాదించడంలో అతి, మరి శరీర హెచ్చుల కోరికలు అతిగా తీర్చుకునే విధంగా, తర్వాత పేరు ప్రఖ్యాతులు, దేవుని కంటే మహిమ, వారే సమాజ పీఠికలో పేరు పొందేవారు, గౌరవం పొందుకునేవారు, ఘనత పొందుకునేవారు. ఎప్పుడు గౌరవాన్ని అపేక్షించేవారు. స్టేజ్ మీద ఎందుకు పిలుస్తలేరు, మనం ఎందుకు పేరు పెట్టి పిలుస్తలేరు, మనం ఎందుకు కొనియాడతలేరు, మనం మెచ్చుకుంటలేరు, మనం గొప్పగా. దేవుని కంటే వీళ్ళకే మెప్పు ఎక్కువగా. అతి అన్నమాట, అత్యాశ. అందుకోసం జతింతేంద్రియ కలిగి ఉన్నారు మీ హృదయంలో, దోపుడు సొమ్ముతో నింపబడి ఉన్నారు. కనుక మీరు చూపించుకునే నీతి కానీ హృదయంలో పాటించే, అనుభవించే నీతి కాదు, ఇతరులకు చూపించే నీతి. కనుక ఈ నీతి కంటే మీ నీతి లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు ద్వారా రక్షింపబడ్డా, క్రీస్తు యొక్క నీతి మన హృదయంలో స్థిరపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
మనకు విశ్వాసకు తండ్రి అయిన అబ్రహామే చూపించాడు. దేవుని నమ్మి దేవుని మాటగా అనుసరించినప్పుడు దేవుని దృష్టికి అతడు నీతిమంతుడుగా ఎంచబడు. ఈ నీతి కావాలన్నమాట. ఈ నీతి విశ్వాసంగా వస్తుంది. కానీ ఈ నీతి ఎవరి ద్వారా వస్తుంది? దేవుడి ద్వారా కలగాలి. అందుకోసమే దావీదు అన్నాడు, నా నీతికి ఆధారమైన దేవా. మన నీతి ఆధారం ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా. మరి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మన నీతి యేసయ్య కలిగిన నీతి కలిగి మనం పొందుకొని పోవాలి. అదేంటిదో మనము విందాం. లూకా సువార్త మనకందరికీ తెలిసిన విషయమే. 18వ అధ్యాయము 19 నుంచి 13 వచనాలు ఉన్నాయి. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది చాలా తరచుగా మనం వింటూ ఉంటాం. సాధారణంగా ఎక్కువగా మనం వింటుంటాం. మన రేరు కాదు, ఆఫెన్గా తరచుగా వింటుంటాం. మీకు తెలియజేయడానికి ఈ సమయంలో దేవుని కృప ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియజేయటకు ఇష్టపడుతున్నాను. మనకు తెలిసిన విషయం చాలాసార్లు విన్నాం. అదేం కొత్తవి కాదు, వింతేం కాదు. కాకపోతే దాంట్లో ధ్యానములో అనుభవంగా ఉండడము మనం కసరత్తు చేస్తలేం. అప్పుడప్పుడు కసరత్తు చేసిన విస్మరిస్తున్న పరిస్థితుల ద్వారా మన భక్తిని బలహీనంగా అయిపోతుంది. మనకు తెలియకుండానే శాస్త్రుల భక్తి పరిశీల భక్తిగా అయిపోతుంది. అదే నీతిగా మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి డేంజర్ అంటున్నాడు దేవుడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు లేక ఇద్దరు మనుషులు దేవాలయానికి పోతున్నారట. ఇద్దరు మనుషులు దేవాలయానికి పోతున్నారు. ఒక వ్యక్తి ఏమో పరిసేయుడు. దేవాలయానికి నేరుగా లోపలికి పోతున్నాడు అనమాట. ధర్మశాస్త్రం నాకు బాగా తెలుసు, నాకు నీతి తెలుసు అని చెప్పి వెళ్ళిపోయి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తన మనసులో అనుకుంటున్నాడు, ప్రభువా దేవుడా, ఇదిగో చోరుల్లాగా లేనందులకై నీకు వందనాలు, నేను అన్యాయస్తుల్లాగా లేనందులకై నీకు వందనాలు, నేను వ్యభిచారులుగా లేనందులకై నీకు వందనాలు, నాతో వచ్చిన ఒకడు ఉన్నాడే ఆ సుంకరి, వాళ్ళలాగా లేనందులకై వందనాలు అని తన మనసులో అనుకుంటూ ఇంకోటి అంటున్నాడు. ఏమని తెలుసా? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, ఇంకా ఏం చేస్తున్నాను, నేను 10వ భాగము 10వ వంతు కూడా ఇస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసిట్లో మనము ధర్మశాస్త్రం ప్రకారంగా చూస్తే ఏమి తప్పు అనిపిస్తలేదు. తప్పేమున్నది? ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లుగా తెలిసినట్లుగా ఆయన చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నిజంగా ఆయన చోరుడుగా అంటే దొంగతనంగా లేనందులకే వందనాలు, మంచిదే. ఇంకా అన్యాయస్తుడిగా అందరూ ఈ లోకంలో ఉన్న అన్యాయస్తుల్లాగా లేనందులకే వందనాలు. తర్వాత వ్యభిచారం, లోకమంతా వ్యభిచారంతో నింపబడి ఉన్నది, నేను దాంట్లో లాగా వ్యభిచారుగా లేను. అంటే వ్యభిచారం అంటే ఏంటిది? మనుషులు అనుబంధము, దేవుడు కోరిన అనుబంధము, ఆరోగ్యకరమైన అనుబంధం లేకుండా, పవిత్రమైన బంధం కాకుండా అపవిత్రంగా లేక అక్రమ సంబంధంగా ఉంటే అది వ్యభిచారం అంట. నిజమైన దేవుణ్ణి కలగకుండి దేవుని కాని దేవతలుగా ఆ పద్ధతిలో ఆ దేవుని నమ్మడం కూడా వ్యభిచారాలు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నిజమైన సృష్టికర్త తండ్రి వాళ్ళు ఉన్నారు. ఆ తండ్రిని కలిగి ఉండకుండా ఎవరో నువ్వు తోచిన విధంగా ఎవరో మనుషులు కల్పించిన దేవతలు నమ్మడం కూడా పాటించడం కూడా వ్యభిచారం అంటున్నాడు దేవుడు ఆధ్యాత్మికంగా. సో నేను నిజదేవుని కలిగి ఉన్నావు, గుడ్. ఇతరులాగా వ్యభిచారంగా అక్రమ సంబంధము జానత్వం లేనందుకు గుడ్. పవిత్రంగా ఉన్నందులకై వందనాలని చెప్తున్నావు. మళ్ళీ ఇంకోటి, ఆ నీచుడైన ఎవరు? ఆ సుంకరి ఎందుకు అతనిలాగా నేను లేనందులకే వందనాలు అంటే, సుంకరి దయాదాక్షిణ్యం లేకుండా పన్ను వసూలు చేస్తారు, ట్యాక్స్ కలెక్టర్. నీకున్నా లేకున్నా ఆయన చూడడం, నీ నుంచే వసూలు చేయడమే అతని డ్యూటీ. పేదవాడైనా నువ్వు ధనికుడైనా నీకు వెసులుబాటు ఉన్నా లేకున్నా, నీకు గొప్ప ఆర్థిక ఇబ్బంది ఉన్నా ముక్కు విని వసూలు చేయడమే అతని పని.
కాబట్టి ఆయన వానిలా కఠినంగా, ఆ సుంకరిలాగా దుర్మార్గంగా నేను లేను. సుంకరిలాగా నేను లేను. అందులకే వందనాలు. అంతటితో ఆగకుండా ఇంకేం చేసిండు? వారానికి 2 రోజులు ఉపవాసం. మరి తప్పేం కాదు కదా. తర్వాత దశమ 10వ వంతు ఇంకేమిగా నీకు అన్నీ నీకు ఇస్తున్నాను అని తను ఇచ్చేది, తను అనుసరించేది దేనికి చెబుతున్నాడు. మంచి వినండి, దానిలో ఏమి తప్పేం కనబడతలేదు, కానీ అది నీతి కాదు, అది స్వయం నీతి. స్వయము తన గొప్పతనము చెప్పుకుంటున్నాడు తప్ప దేవుని మహిమపరిచినట్టుగా కనబడతలేదు. కనబడకుండా ఉన్నప్పుడు అతని ప్రార్థన వింటున్నాడు దేవుడు. ఆయన 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 యొక్క హృదయంలో ప్రార్థించేది చూస్తున్నాడు. కానీ వెలుపలో ఒక వ్యక్తి ఉన్నాడు, సుంకరి. అతడు దేవాలయం లోపల రాలే, మెట్ల కిందనే ఉండి ఆయనకు ధైర్యం సరిపోతులే లోపలికి పోవటానికి. ఎందుకంటే నేను పాపాత్ముడిని అని తనకు తెలుసుకొని రొమ్ము కొట్టుకుంటున్నాను, ఛాతిని కొట్టుకుంటూ, అయ్యా ప్రభువా దేవా, నీ వైపు ఆకాశము ఎత్తి నా కన్నులు ఎత్తి చూడటానికి ధైర్యము సరిపోట్లేదయ్యా, నన్ను క్షమించము, నేను పాపినయ్యా అని ఏడుస్తున్నాడు. కలక్కన హృదయములో, పశ్చాత్తాప హృదయముతో ఏడుస్తున్నాడు తన స్థితిని బట్టి. తండ్రి, నేను పాపినయ్యా, నన్ను క్షమించము. ఆయన ఒకటే చేశాడు. ఉపవాసం చేసిందని చెప్తలేడు, దశమభాగం ఇస్తుందని చెప్తలేడు. నేను చోరులుగా, వ్యభిచారులుగా, నేను అన్యాయస్తులాగా లేనదులకే చెప్పి, నేను చోరినే, నేను అన్యాయస్తున్నే, నేను వ్యభిచారు, నేను భక్తి సరిగా లేదు అని తన స్థితిని ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. అయితే ఇతని ప్రార్థన విన్నాడు. వెలుపలో దేవాలయంలో ఉండి, దేవుని సముఖంలో ఉండి ప్రార్థన చేసిన ఆ సుంకరి ప్రార్థన కంటే నీతి, అతని నీతి దేవుని నచ్చింది. వెలుపల్లో ఉన్న వాని నీతి. అందుకోసం అంటాడు, ఇతని కంటే అతడు నీతిమంతుడని చెప్పాడు. హల్లెలూయా. అలాంటి నీతి మన జీవితంలో కాలగొట్టడానికి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇచ్చేది కాదు, మనం చేసేది కాదు, దేవుడు చేసిన భక్తి, దేవుడు చేసిన ఉపకారం, దేవుడు చేసిన ఆయన కృప ద్వారా ఆ నీతి గొప్పది. ఆ నీతిని దేవుడు గణపరిచే విధంగా మనల్ని మనం సరిచేసుకునే ఆ పశ్చాత్తాపమైన భక్తి దేవుడు కొనుక్కునే నీతి. అందుకోసమే దేవుడిచ్చే నీతి నీకు నీతి. మనం చేసిన నీతి దేవుడికి చేరదండి. ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించిన నీతి దేవునిని సంతోషపెట్టదు. చాలా ఇదే నీతి కోరుకుంటున్నారు చాలామంది ఈ లోకములో. దేవుడు నమ్ముకున్న అదే నీతి, మనం చేసే నీతి కాదండి, మనం చేసే మంచి కార్యం, ఉపకారం కాదు. తండ్రి, నువ్వు దశభాగం నీకు ఇచ్చినా అది నువ్వు ఇచ్చే బుద్ధి కలిగించావు, దానిలో ఇప్పుడు గొప్పతనం ఏముంది? నాకు బరకత అవ్వటానికి నీకేమన్నా మహిమ? దశభాగం ఎందుకు ఇస్తున్నావు? ఆయనకి ఇస్తే ఆయన ధనవంతుడు అవటానిక? నీకు బరకత అవ్వటానికి, నీకు అభివృద్ధి అవ్వటానికి, నీకు ధనములో తరగకుండా అభివృద్ధి ఊట కలగటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం దేనికి ఇస్తున్నావు? నీ దేహము ఆరోగ్యం కలగటానికి ఉపవాసం. ఓకే, ఉపవాసం దేనికి? నీ డిమాండ్లు పొందటానికి. కానీ పాపం అని నీ స్థితిని తనకు తను తెలుసుకొని, నేను నా స్థితే సరిగా లేదు, అయినా నన్ను ఎందుకు ప్రేమించాడు దేవుడు? నేను దేవుని ప్రేమకు నోచుకోలేనటువంటి స్వభావం ఉంది, నా వైఖరి ఉంది, నా తత్వం ఉంది, నా ప్రవర్తన ఉందని తెలుసుకొని దేవుని దగ్గర మొరపెట్టేది అది నీతి అన్నమాట. అలాంటి నీ వైఖరి నువ్వు తెలుసుకొని, నీ స్థితి నువ్వు తెలుసుకొని, నీ లోపల నువ్వు తెలుసుకొని, నీ స్థితి నువ్వు సహించకుండా, అప్పా ఇలాంటి నన్ను నాకే సహింపులేదు నా స్థితి, నువ్వు సహిస్తున్నావు, నన్ను అంగీకరించే విధంగా నడిపిస్తున్నావు చూడు, అది గొప్పదయ్యా. అందుకోసమే నేను యోగ్యుని కాదని అయోగ్యుడిగా ఉన్న తన తత్వాన్ని దేవుని దగ్గర బేషరతుగా ఒప్పుకుంటూ, నేను పాపిని, మొత్తం అంతా మూటగట్టిని పాపిని, నన్ను క్షమించు. మనం అనుకుంటే ఎక్కడ పాపిని, నేను ఏడ పాపిని? లోకంలో అదే అడుగుతున్నారు కదా. నువ్వు సువార్త చెప్తే అసలు మనం పాపాత్మలం పరలోక రాజ్యం చేరము, అర్హులను లేమంటే ఏడ పాపిని, నేను ఎవరిని ముంచలే, ఎవరికి నేను అన్యాయం చేయలే,
ఎవరికీ నేను దొంగతనం చేయలే అని ఇట్లా మాట్లాడుతున్నారనమాట. అంటే వాళ్ళ నీతి, వాళ్ళ క్రియలను బట్టి నీతిగా భావించే వాళ్ళు ఆ తత్వం ఉంది. నువ్వు దేవుని నమ్ముకున్నా కూడా నీ తత్వం మార్చుకుంటలేవంటే ఎలాగా? నువ్వు శాస్త్ర నీతిలో లేవా? నువ్వు పరిసర నీతి లేవా? మరి అది అలా ఉంటే పరలోక రాజ్యంలో చేరవు. ఆ నీతి కంటే ఎక్కువ నీతి కావాలంటున్నాడు. దేవుడిచ్చే నీతి నీ జీవితంలో ఉంటేనే పరలోక రాజ్యంలో చేరుతావు. హల్లెలూయా. అందుకోసం నీ హృదయము నిష్కలంకంగా చిన్నపిల్లలాగా మారిపోవాలి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు. తగ్గింపు ఏడ కనబడుతుంది? నీ నీ నీతులు తగ్గింపు కనబడుతుందా? తగ్గింపు అంటే మనుషుల దగ్గర కనబడుతుంది, కానీ దేవుని దగ్గర తగ్గింపు ఏడ కనబడుతుంది? నీ ప్రవర్తనలో కనబడాలి, నీ ప్రార్థనలో కనబడాలి, నీ విధేయతలో కనబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం చిన్నపిల్లలు ఆటంకపరిచి సహించాడా? పరలోక రాజ్యం వారిదే, రండి నా దగ్గరికి, నా దగ్గర రప్పించే అని శిష్యుల మీద కోపపడతాడు. అసలు యేసయ్య కోపపడితే ఒక కారణం ఉంటుంది. చీటికి మాటి మనలాగా చీటికి మాటికి చిన్నది పెద్దదానికి కోపపడే దేవుడు కాదు. అవసరమైనప్పుడే తప్పనన్నప్పుడు కోపడుతున్న కార్యం జరుగుతుంది అన్నప్పుడు సమాజం పట్ల తన శిష్యుల పట్ల కోపగిస్తుంది. శిష్యులు ఇక్కడ పెద్దలు ఉండాల్సిన విషయం అని చిన్నపిల్లలు వచ్చేటప్పుడు, చిన్నపిల్లలు ఎత్తుకొని తల్లులు వచ్చినప్పుడు వాళ్ళని ఆటంకపరిచి వాళ్ళని అడ్డగించి వాళ్ళని గద్దించినప్పుడు శిష్యుల మీద కోపగించి వాళ్ళని గద్దించి రానివ్వు. పరలోక రాజ్యము ఈ చిన్నపిల్లల లాంటి వాళ్ళదే, చిన్న మనసు లాంటి వాళ్ళదే. అవును, చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఏంటిదండి? నిష్కలంకంగా ఉంటారనమాట. తగ్గింపు కలిగి దేవుడు చెప్పినట్టుగా, అంటే మనుషులు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అంగీకరిస్తారు ఉన్నట్లుగా. వాళ్ళకి సొంత నిర్ణయము, సొంత అభిప్రాయం ఉండదు. కానీ మనం ఒక కులములో, ఒక మతంలో పుట్టాము, సమాజంలో ఒక ప్రాంతంలో పుట్టాము, ఆ అభిప్రాయాలు కలిగిన స్వభావం కలిగి యేసయ్యని నమ్ముకున్నాం. కాలేజీ చేసుకోలే, మతము, కులము, మన ప్రాంతము, మనం చదువుకున్న పుస్తకాల యొక్క అభిప్రాయం అంతా చేరిపోయి మారుమనసు అనేది రక్షణ పొందినాము, కానీ అది ఇంకా మనల్ని తొలిచివేస్తుంది, ఇంకా మనల్ని కలవరపరుస్తుంది. దేవుని నీతిని అందకుండా, దేవుని నీతిని అనుభవించకుండా స్వయం నీతే ప్రభావితంగా మనని దేనికి దూరం చేస్తూ శాస్త్రపు నీతిలో, ఆ పరిసర నీతిలో కనపరుచుకునేది చూపెట్టే నీతిలో పడిపోతున్నాం మనకు తెలియకుండానే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే వాక్యం కింద అంటే లూకా సువార్త 19వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు ఇప్పుడు ఈ సారాంశంగా మీకు తెలియజేయబడ్డది కదా. ఆడ ఏమంటున్నాడు దేవుడు చెబుతూ, తగ్గించుకునేవాడు తనకు తను తగ్గించుకునేవాడు హెచ్చిపడ. తగ్గింపు అంటే నీ మాటల్లో, నీ ప్రార్థనలో కనబడ్డది, నీ అనుభవంలో ఉన్నప్పుడు మాటల్లో కనబడుతుంది, నీ అనుభవంలో ఉన్నప్పుడు క్రియలో కనబడాలి దేవుడి దగ్గర అని చెబుతూ ఆ 14 నుంచి కింది లైన్లో ఒక చిన్నపిల్లల తల్లులు వచ్చారు. చిన్నపిల్లల మీద చేతులుంచి యేసయ్య ద్వారా దీవించబడాలని ఆశతో వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు అడ్డగించినప్పుడు, గద్దించినప్పుడు వాళ్ళని గద్దించి చిన్నపిల్లలు చూపించి, ఇదిగో వీళ్ళలాగా పరలోక రాజ్యం అంగీకరించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. నిష్కలంకులు, వాళ్ళకంటే ఏదో ఒక సొంత అభిప్రాయం లేదు, సొంత విధి విధానం లేదు. కులమో మతం చెప్పింది అది హృదయంలో నింపుకున్న వాళ్ళు కాదు. తలంపులో, మస్తికేశంలో లేక మన జ్ఞానములో, మన మెదడులో పెట్టుకునే వాళ్ళు కాదు. ఏది చెప్పితే అది లోబడి నిష్కలంకంగా ఉన్నారు. వాళ్ళదే పరలోక రాజ్యం. అలాంటి పసి మనసు కలిగిన మన హృదయం కావాలంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 19వ అధ్యాయము 14వ వచనం చదవండి. 14 లేదు, సారీ 18వ అధ్యాయం, సారీ ఇంకా 19లోనే ఉన్నాను. 18వ అధ్యాయము లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు. ఇందాక మనము పరిసేయుడును సుంకరు గురించి చెప్పబడిన వివరణ మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం విన్నాం.
ఇప్పుడు 14వ వచనము, ఇప్పుడు చిన్న పిల్లల తత్వం ఎలా ఇదిగో యేసయ్య ఎత్తి చూపిస్తున్నాడు, అది చదవండి. అతని కంటే 14 15 తన శిష్యులను ముట్టవలనని ఆయన యొద్ద కొందరు తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఏమాత్రము ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. మార్కు సువార్తలో కూడా ఉంది చూడండి, 10వ అధ్యాయము 15వ వచనమా చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలు ఎత్తి కౌగిలించుకొని చేతులుంచి ఆశీర్వదించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రసి హృదయం కలిగి ఉండమంటున్నాడు, చిన్న పీడల వలె ఉండమంటున్నాడు. దేవుడిని మిమ్మల్ని నీతిగా నిలబెట్టడానికి దేవుడే నీతి అనుగ్రహిస్తాడు. అప్పుడు నువ్వు దావీదులాగా నా నీతికి ఆధారమైన దేవ అంటావు, కానీ నేను చేసే మంచితనం బట్టి నా నీతి అని అనవు. నీ భక్తి దేవుడి ద్వారా, భక్తి దేవుని ద్వారా నీతి అనుగ్రహింపబడాలి, కానీ నువ్వు చేసే మంచి కార్యాలను బట్టి, మంచి నడవడిని బట్టి నీతి కాదు. దేవుడు ఎందుకు దశభాగం అంటే నీకు ఎక్కువ అభివృద్ధి కావటానికి, ఊట పెరగటానికి, ప్రతి అవస్థత దేవుడు మహిమలో ఘనంగా ఉండటానికి, ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి కానీ ఇతరులు పుచ్చుకునే విధంగా ఉండొద్దని దశభాగం ఇవ్వమంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఉపవాస ప్రార్థన. దేవుని నీ శరీరము దేవునికి పరిశుద్ధ ఆలయముగా ఉండాలి. ఇందాక కుమార్ బ్రదర్ చక్కగా ఆ పాట ఎత్తాడు. నీ ఆలయముగా ఉండగా నాయందుండి, దేవుడు ఆలయముగా, నీ శరీరం ఆలయం ఉంటేనే దేవుడు మన యందుండి నడిపిస్తాడు కదా. పరిశుద్ధంగా ఉండటకు ఉపవాసం చేయమంటాడు. ఇది మానని ఒప్పుకోదు. ఏమైనా శరీర హెచ్చల వైపే మనని ఉబలాంపజేస్తా, అంటే మనకు బాగా ప్రేరేపణ కలగజేస్తుంది. అందుకోసమే మనము శరీరం కోరినట్టుగా తిన్నప్పుడు, పండుకున్నప్పుడు, మనకు రెస్ట్ తీసుకున్నప్పుడు ఇదేం చేస్తుంది తెలుసా? దేవునికి దూరం చేస్తుంది శరీరం. అస్సలకే ఆత్మ చెప్పినట్టుగా ఆత్మను అభివృద్ధి పరిచే విధంగా ఈ శరీరం అసలుకే సహకరించదు. కనుక ఉపవాసం దానికోసం చేస్తున్నా. సహకారము పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా ఆత్మీయ క్షేమంలో నడిపించబడినట్లుగా ఆత్మకు అనుకూలంగా ఉండే సహకరించే విధంగా మన దేహాన్ని తయారు చేస్తున్నా. సజీవ యాగంగా అర్పించుకునే విధంగా మన దేహము దేవుని కార్యాలు స్థిరపరచబడటానికి. కాబట్టి ఉపవాసం దానికోసం. ఉపవాసం చేస్తే దేవునికి ఏదో మహిమ కాదు, నువ్వు దేవుని మహిమార్థంగా జీవించుటకు నువ్వు కట్టబడుతుంది, దేవుని నడిపించబడటానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దొంగల్లాగంటే పరిశీలనే భక్తి. అందుకోసమే ఇప్పుడు దొంగల్లాగా లేకుండా, ప్లస్ అన్యాయస్తులు లేకుండా, వ్యభిచారం లేకుండా లేనందులకే స్తోత్రము. మనుషులతో పోల్చుకొని ఆ సుంకరిలాగా లేనందుకని చెప్తున్నావు. నువ్వు కూడా ఒకప్పుడు ఆదాం సంతానం అయినప్పుడు నువ్వు కూడా దొంగవే కదా. దైవ సేవ సన్నిధిని దొంగలించేవాడివి, దేవుడు చెప్పింది చేయకుండా ఉండేది, దేవుడితో అనుబంధం లేదంటే దొంగ పనే కదా. నీతిమంతునితో అనుబంధం లేని వాళ్ళంతా దొంగలే కదండి. అంత ఉల్టా పల్టా సీదా మాట
మాట్లాడేవాళ్ళు. అది పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం ప్రేమగా మాట్లాడు. అంత దొంగ దొంగ మాటలు ఉన్నాయి కదరా, దొంగోడు వీడు, చూసినప్పుడే చూడకపోతే అది ఇది మొత్తం అటు ఇటు కలిపి మాట్లాడుతాడు, నడుస్తాడు అని మన సొంత వాళ్ళని కూడా మందులు ఇస్తారు ప్రేమగా. అది కూడా అని మన దొంగ మాటలు కాదు అని గట్లే మాట్లాడతాడు అని అట్లా కూడా మాట్లాడే వాళ్ళని. అట్లాంటి స్వభావం అనేది మన జీవితంలో. కాబట్టి ఈ ఈ ఈ నలుగురు నడిచేటువంటిది, లేకపోతే పెద్దలు అనగా శాస్త్రులు కానీ, బోధకులు, లేకపోతే పరిచయులు, అలాంటి నీతి మనకు ఉంటే మనం ఏం పరలోకం ఇతరులకు చూపిస్తాం, ఇతరులను మెప్పు పొందుకుంటూ నలుగురు కూడబెట్టుకుంటాం. అరే ఇతడు మంచి చర్చికి పోతాడు, బైబిల్ చదువుతాడు, వింటాడు, అనుసరిస్తాడు. చూడు ఇలాగా ఉపవాసం ఉన్నప్పుడు, దశమభాగం ఇచ్చినప్పుడు ఎవరైనా భక్తులు అంటారా అన్నారా? నీతిమంతులు అంటారు. కానీ ఈ నీతి దేవుడికి ఇష్టం, అది చేరుతలేదు. నలుగురికే ప్రభావితం అవుతుంది, నలుగురికే పరిమితి అయిపోతుంది. దేవుడికి చేరుతలేదు నీతి. ఇది మన దాన ధర్మాలను బట్టి మనం నీతిమంతుల కాచాలమండి. దేవుడు జ్ఞాపకార్థం ఉండబడుతుంది. అందుకోసమే కొర్నేలు ఏమంటాడు? కొర్నేలు దగ్గర దేవదూత వచ్చి ఏమంటుంది? ఏమన్నాడు ఆ దేవదూత? నీ కొర్నేలు, నీ దాన ధర్మాలు, నీ మంచి కార్యాలు దేవునికి జ్ఞాపకంగా చేరబడ్డాయి. కానీ నువ్వు మాత్రం చేరవు. చేరటానికి ఏం చేయాలి? ఇదిగో యొప్పేలో చర్మకారుని ఇంట్లో ఒక సీమోను పేతురు ఉన్నాడు. అతన్ని పిలిపించుకొని అతడు చెప్పిన బోధ ద్వారా నువ్వు రక్షణలో నడిపించబడు. అప్పుడే పేతురు వస్తాడన్నమాట. వచ్చి ఏమంటాడు? ఆయన అన్యుడు, ఆయన యూదుడు కదా. కొర్నేలి అన్యుడు, అనే దేవతలు నమ్మేవాడు. ఇతడేమో యూదుడు కాబట్టి ఏమంటాడు తెలుసు? అబ్బా, దేవుడు యూదులను రక్షించడానికి వచ్చిండు అనుకున్నాం, కానీ దేవుడు యథార్థపరుడు. దేవుడు ఏమంటాడు? పక్షపాతి కాదు. ఏ జనములో అయినా ఆయనకు నీతిగా ప్రవర్తిస్తూ, ఆయనకు భయపడి నీతిగా ప్రవర్తించే వాళ్ళను అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు అంగీకరించే విధంగా నీ నీతి ఎప్పుడైతే తెలుసా, యేసయ్య నీకు నీతిగా మార్చి పరలోకానికి సిద్ధపరిచే ఆ నీతి యేసయ్యే ఇవ్వాలి. నీతి అది. నువ్వు భయపడి కొన్ని దాన ధర్మాలు నువ్వు భయపడి నీతిగా ఎవరితో పెట్టుకోకుండా, ఎవరితో జగడమాడకుండా, ఎవరితో దెబ్బలాడకుండా ఉండడం మంచిదే. అది నీతిగా ఎంచబడుతున్నావు కాబట్టి ఏదో ఒక భక్తుని పంపిస్తున్నాడు దేవుడు నీ దగ్గరికి, పేతురు లాంటి వాళ్ళను, సేవకులను, పరిశుద్ధులను. యేసయ్యను ధరించుకుంటేనే, దేవుడు యేసయ్యనే మనకు నీతిగా నీ జీవితంలో ఉంటేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. యేసయ్య నీకు ఎలా నీతి ఉంటాడు? నువ్వు తగ్గించుకున్నప్పుడు. హల్లెలూయా. అయ్యా, నీ బలియాగం గొప్పదని అది చూడాలి, నీ పని గొప్పది, నీ న్యాయం గొప్పది, నీ పరిశుద్ధత గొప్పది, నీ ఉపవాసం గొప్పది, నీ దశంభాగం గొప్పదని చూడద్దు. నీ అది దేవుడు కల్పిస్తేనే వచ్చింది, కానీ ఆయన బలియాగం ద్వారా తప్ప ఇవన్నీ ఎలా అంగీకరించబడతాను? కనుక నా నీతికి ఆధారం నువ్వే అయ్యా. నన్ను నా దోషము తొలగించటానికి వచ్చావు. అందుకని ధర్మశాస్త్ర సూత్ర ప్రకారంగా 99 మంచి చేసి ఒకటి చేస్తే మొదటి కష్టం మొత్తం నీలో ఉన్నటువంటి మంచితనం అంతా కలుషితమైపోతుంది. కాబట్టి మన మంచితనము దేవుని దగ్గర వివరించడానికి మనం ఎవరమండి? వేదారమైన భక్తి అయిపోతుంది అట్లా అయితే. నీ దేవుడిని కల్పించిన కృపను బట్టి దాని గురించి అక్కడ కృతజ్ఞతాస్తుతులు తర్వాత చెల్లించు. ఫస్ట్ నీ వైఖరిని, నీ స్టాండర్డ్ని, నీ స్థితిని అక్కడ వివరించు. నీ లోపాలను, అయ్యా నన్ను క్షమించుటకు నన్ను నడిపించావు, నన్ను పరిశుద్ధపరచుటకు కృప చూపించమయ్యా. నేను ఇలా, నా వైఖరి ఇలా, నా మాటలు జారాయి, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి, నా ప్రవర్తన ఇలా ఉంది, అయ్యా నన్ను క్షమించమని నువ్వు ఆ బలియాగను గౌరవించి లోబడితే నీకు క్షమాపణ కలగజేస్తూ, నీకు నీతి అనుగ్రహిస్తూ, అప్పుడు నువ్వు కృతజ్ఞత సెలవించు. నువ్వు కృతజ్ఞతగా దేవుని కొనియాడు. తండ్రి, నీ కృపను బట్టి ఉపవాసం ఉండే విధంగా కృప చూపించావయ్యా. నా వల్ల కాదు, నీ వల్లనే అది సాధ్యం. దశంభాగం కూడా నన్ను దీవించడానికి దశంభాగం ఇచ్చే బుద్ధి నువ్వు కల్పించావు. నీ మహిమార్థంగా ఇచ్చే భాగ్యం నువ్వు కృప ద్వారా అని తగ్గింపు కావాలి. నీ ప్రార్థనలో తగ్గింపు కనబడాలి, నీ ప్రవర్తనలో తగ్గింపు కనబడాలి.
దేవుని సన్నిధిలో దేవునితో కనెక్ట్ అయ్యే ఆ పశ్చాత్తాపం కనబడాలి. అంటే చిన్నపిల్లల యొక్క మనస్సు ఉండాలి, నిష్కలంకమైన మనస్సు ఉండాలి. హల్లెలూయా. అంగీకరించే మనస్సు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిష్యులు అడిగారు, పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? పరలోక రాజ్యంలో చేరి గొప్పవాడిగా ఉండాలంటే ఏం కావాలంటే వారి మధ్యలో ఒక చిన్నపిల్లని ఎత్తి ఒక ఇతరులాగా మీరు నిష్కలంకంగా చిన్నపిల్లల మనసు కలిగి ఉంటే మీరు పరలోక రాజ్యంలో చేరుతారంటాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. ఎస్, మీరు మార్పు నొంది, మీ మతము నుండి మార్పు పొంది, మీ కులము నుండి మార్పు పొంది, మీ బలగము నుండి, మీ రక్త సంబంధం నుండి, నీ పుట్టుక పాప శాపం యొక్క ఈ ప్రకృతి ఉన్నటువంటి జ్ఞానము నుండి మార్పు పొంది బిడ్డల వంటి వారు, నిష్కలంకమైన బిడ్డల వంటి వారు అయితే గాని పరలోక రాజ్యములో పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తనకు తను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే. హల్లెలూయా. తగ్గింపు కావాలి ప్రార్థనలో. తగ్గింపు ఎడ కనబడుతుంది? దేవుని దగ్గరలో కనబడతలేదు, సేవకుల మధ్యలో కనబడతలేదు, భక్తుల మధ్యలో కనబడతలేదు. ప్రియాదింపుల తగ్గింపు లేకుండా ఉంటే, సేవకుడి మధ్యలో సేవకురాల మధ్యలో తగ్గింపుని కనబడకపోతే, నిజంగా చెప్తున్నాను, మీ భక్తి అయినా నా భక్తి అయినా శాస్త్ర భక్తి అంటే శాస్త్ర నీతిలో ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతిలాగా లేక శాస్త్రుల నీతిలాగా పరిశీలన నీతిలాగా అవుతుంది. వాళ్ళ నీతి కంటే ఈ నీతి అధికంగా కాకపోతే పరలోక రాజ్యంలో చేరం. ఇది చూపించుకుని నీతి అన్నమాట. కాబట్టి నేను ఇది చేశాను, నేను అది చేశానని నువ్వు చేసిందే చెప్తా, దేవుని నుండి పొందుకునే చెప్తలేవే. రక్షణ గురించి చెప్తున్నావా? ప్లీజ్ ఇవన్నీ ఈ కొత్త సంవత్సరంలో మనము రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి, మార్పు నొందాలి. చిన్నపిల్లల అంటే తెలియని వాక్యం తెలియని వాళ్ళు పసిపాలే, కానీ వాక్యం చెప్తే అంగీకరించే మనసు ఉండాలి. నాకు అన్నీ తెలుసు, ఇన్ని సంవత్సరాలు అంటే అన్నీ తెలిసిన పడితే మళ్ళీ సందులో ఉండబడుతుంది. దయచేసి అట్లా ఉండొద్దు, నిష్కలంకంగా ఉండాలి. పాస్టర్ మొదలుకొని అందరూ శాస్త్రుల భక్తి పరిశీలన భక్తి వద్దండి, అది కేవలం చూపించుకునే భక్తి, అది నీతి సర్టిఫై మనుషుల నుంచి వస్తుంది కానీ దేవుడి నుండి వచ్చేది కాదు. అది తగ్గింపు కావాలి మనకు, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కలిగిన వారు ధన్యులు, వాళ్ళే పసిబాలురు అంటున్నాడు దేవుడు. ఒకనొక రోజున యేసుప్రభు ఏం చేసిండు తెలుసా? ఆయన సువార్త చెప్తూ నేను ఎన్ని రోజులు మిమ్మల్ని పట్టుకొని సువార్త చెప్పాలి, మీరు కూడా సువార్త స్వతంత్రంగా వెళ్ళి చెప్పండి అని చెప్పి వాళ్ళను అభిషేకించి వాళ్ళను మరి సిద్ధపరిచి బలపరిచి పంపించాడు ఇద్దరిద్దరిని. వాళ్ళు వెళ్ళి ఊరూరా సువార్త చెబుతూ దయ్యాలు పోగొడుతున్నారు. యేసుప్రభు నామములో రోగాలు పోగొడుతున్నారు. రకరకాల అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయి. అది ఆ సమాచారం మోసుకొని వచ్చి యేసయ్యతో అన్నారు, యేసయ్య సేమ్ నీలాగానే మేము సువార్త చెబుతున్నప్పుడు ఎవరైనా రోగంలో బాధతో దయ్యము చేత పీడింపబడుతున్న వారు, రకరకాల నానా రోగాలతో పీడింపబడుతున్న వారు అందరూ వచ్చినప్పుడు మీ సువార్త ప్రకటించిన అనంతరము వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసినాం, నీ నామమున దయ్యాలు పారిపోయినాయి, స్వస్థత కలిగింది, అద్భుతం జరిగింది. మాకు ఎంత సంతోషమైంది తెలుసా? అయ్యో యేసయ్యలాగానే మాలో జరుగుతుంది కార్యము అనుకుని మేము సంతోష సంబరముతో ఈ సమాచారం తీసుకొచ్చి మీకు తెలియజేస్తున్నామంటే ఆయన ఆకాశము తట్టి పరవశించి ఆనందం కలిగి అన్నాడు, మీరు దయ్యాలు పోతున్నాయని మీరు నమ్మటానికి కాదు నేను ఇప్పుడు సంతోషించింది, మీరు నిష్కలంకంగా ఎంతోమంది జ్ఞానులు వివేకులు
ఈ కార్యము చూడాలని, ఈ వ్యక్తిని చూడాలని, ఈ రక్షణ చూడాలని చూశారు. కానీ వాళ్ళతో కాలే. కానీ ఈ పసిపిల్లలు, మీ పసిపిల్లల యొక్క మనస్తత్వం ఉందే, ఆ రక్షణను బట్టి, మీ పేర్లు జీవగ్రంథం రాయబడిన ఆ రక్షణ బట్టి సంతోషిస్తున్నాను. నిజంగా ఈ పసిపిల్లలకు, ఈ పసితనము కలిగిన మనసులకు దేవుడు బయలుపరిచింది. దేవుడు చిత్తమయ్యాను, దేవుడికి అనుకూలమయ్యాను. మీ 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 జీవితంలో రక్షణ గురించి వెల్లడియడం, రక్షణ సువార్త ప్రకటించడం అని చెప్పి దాన్ని బట్టి దేవుడు పరామర్శించి దేవుడు గణపరుస్తున్నాడు. ఆ వాక్యం చూద్దామా? లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచున్నావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు నీ దృష్టికి అనుకూలమాయను. హల్లెలూయా. అద్భుతాలు మన ద్వారా ఘనకార్యము జరుగుతున్నది కాదు, మన జీవితంలో ఘనకార్యం జరిగిందని దేవుడు పసిబాలులు అంటున్నాడు. అది మన ద్వారా గొప్ప కార్యం జరిగిందని కాదు, మనకు మురవద్దు. మనము దేవుని కృపను బట్టి రక్షణ పొందుతున్నాం, నీతిలో మనము కలుగుతుంది. కాబట్టి ఈ పసిబాలుల మనస్తత్వం కలిగిన ఈ శిష్యులకు వాళ్ళకు బయలుపరచబడ్డది. జ్ఞానులకు మరుగు చేశావు, వివేకులకు మరుగు చేశావు. ఈ కార్యం కోసం ఎంతో తప్పించారు. శాస్త్రులకు, పరిచయులకు మరుగు చేశాం. పసిబాలుడుగా ఉన్నటువంటి ఈ శిష్యులకు నీవు నీ నీతిని బయలుపరచావు, నీ రక్షణ బయలుపరచావు, నీ పరలోక రాజు చేరే భక్తులుగా బయలుపరచావు నీ చిత్తం. అని ఈ పసిబాలులకు నువ్వు తెలియజేయుటకు నీకు అనుకూలమయ్యాను. ఇలాంటి పసిబాలుల యొక్క మనసు కలిగిన వారికి బయలుపరుస్తాడు. ఆయనకు అది అనుకూలము, ఆయన రక్షణ, ఆయన నీతి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవులారా, మీకు ప్రారంభం ఉండవచ్చు. ప్రారంభంలో యేసయ్యను కొత్త పుచ్చగాడు పొందగలిగినట్టుగా కొత్తగా రక్షణలోనికి వచ్చినప్పుడు అబ్బా యేసయ్య నీతి కొంచెం డెవలప్ ఫలము అభివృద్ధి అవుతున్న కొలది ఆ నీతి పోయి, దేవుడిచ్చే నీతి పోయి ఏమైపోతుంది? నువ్వు తెచ్చుకున్న నీతిలో వస్తున్నా, నువ్వు చేసే నీతిలో వస్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఉదాహరణ చేసి ముగించడానికి ఇష్టపడుతున్నా. నాకు కూడా సమయం బాగవుతుంది, మళ్ళీ నేను వేరే చోటికి వెళ్ళాలి. మనకు అబ్రహామే మనకు ముగుర్తు, ఆయనే మనకు మాదిరి, విశ్వలకు తండ్రి అయిన కదా. ఆయన కుటుంబంలో జరిగినాయి మనకు అర్థమవుతుంది. అబ్రహాము చాలా రోజుల నుండి దేవుని నుండి పొందుకున్నాడు వాగ్దానం, అద్భుతమైన వాగ్దానం పొందుకున్నాడు. అబ్రహాము అని సారాయి అని ఉన్నటువంటి సారా అని దీవించబడిన అనుగ్రహం పొందుకున్నారు. వాళ్ళు ధనవంతులైతే అది అవుతున్నారు. భౌతికంగా అనేకమైనటువంటి సంపద పెరుగుతుంది. బంగారము, వెండి, చాలా మందలుగా విస్తారమైన పశువులు హెచ్చుతున్నాయి, అభివృద్ధి అవుతున్నాడు. కానీ ఒక సంతానం లేదు, నా వారసుడు లేడే అనుకునే వాళ్ళు డిసైడ్ అయిపోయారు. నమ్మకస్తుడైనటువంటి పనివాడులో, అనేక పనివాళ్ళలో సిరియవాడైన ఎవరు? ఏలియాజరు ఉన్నాడు. ఏలియాజరిగా నేను నాకు కుమారుడిగా దత్తత తీసుకున్న కుమారుడుగా నా ఆస్తి అంతటికి నాకంతటికి అతడే వారసుడని డిసైడ్. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు, నేను తోడై ఉంటాను, నేను వదిలిపెట్టాను. నేను నా మాట నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు, డస్టులో, మట్టిలో నువ్వు తీయు, అది లెక్క పెడతావా? ఇసుక రేణువులు, ఆ మట్టిలో ఉన్న ఇసుక, అంత సంతానం. మొదటికే మోక్షం లేదు, మొదటికే ఏం ఫలం, సంతానం ఒక్కళ్ళు కూడా లేరు, ఇంత సంతానం అయితే నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాడు. సో నువ్వు నీతిమంతుడిగా నేను నిలబెడతాను అని నిలబెట్టాడు. అయితే
రోజులు గడిచిన కొద్దీ సారాకు ఒక ఆలోచన వచ్చింది. అరే, ఊకే దేవుడు వాక్యం మీదనే, దేవుని యొక్క నీతి మీద ఆధారపడదాము, మనం కూడా మనం చేయాలి, మనం చేయవలసిన కొన్ని చేయాలి అని చెప్పి ఏం చేసింది, నాకు వాళ్ళే నువ్వెందుకు సంతానం లేకుండా అయిపోతావు, ఒక నమ్మకస్తురాలు ఉన్నదే, ఎవరు, హాగరు, ఐగుప్తు దేశ దాసరాలు, ఐగుప్తు వాస్తవ్యులు, ఐగుప్తు దేశస్తురాలు, మనకు దాసిగా నమ్మకం ఉంది కదా, సో మరి ఆమెను నీకు భార్యగా నేను అంగీకరిస్తాను అంటే, అంగీకరిస్తానంటే ఎవరికైనా ఇష్టం కదా ఇంకో భార్య, నువ్వే మళ్ళీ భార్యని చెప్తుంది. నువ్వు ఇదే సూత్రం బట్టి వచ్చింది కావచ్చు ఇస్లాం. సొంత భార్య, కట్టుకున్న భార్య, పెళ్లి భార్య 3 సార్లు తలక్ అంటే తలక్ అనే మళ్ళీ ఇంకో అమ్మాయి. కించపరచలేను కానీ చాలా మట్టుకు నేను అడిగాను, ఫ్రెండ్స్ మధ్యలో అడిగాను, నా స్నేహితులు అంటే నాకు తెలిసిన వాళ్ళను, వాళ్ళ అమ్మాయిలు, నాకు తెలిసిన వాళ్ళు నాకు చెప్పారు. బ్లాక్మెయిల్ చేసి కట్టుకున్న భార్య, సొంత భార్యను బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక రకంగా అత్త ద్వారానో భర్త ద్వారానో మానసికంగా ఒత్తిడి చేస్తేనే ఇక తలక్ అని 3 సార్లు అని ఇంకో భార్య, అనారోగ్యమైన సమస్య అయినా కానీ, బాలాంతరాలు అయినప్పుడు కానీ, కనటానికి తల్లిగారింటికి పోతుంది కదా, అదే కొద్ది వ్యవధులు కూడా తట్టుకోలేరు కొంతమంది, అంటే ఎస్పెషల్లీ ఇస్లాం సహోదరులు. అంటే ఎవరైనా బట్ వాళ్ళలో అది ఒక నియమం పెట్టుకున్నారు కాబట్టి ధర్మశాస్త్రంలో, ఖురాన్లో అలా. ఇప్పుడు సంతానం కోసం ఇన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు దేవుడు పిలిచాడు. వయసు పెరుగుతుంది, నీకు పెరుగుతుంది, నాకు పెరుగుతుంది, నాకు 10 సంవత్సరాలు తేడా. నువ్వు 75 ఉంటే నాకు 65 దేవుడు దర్శించినప్పుడు. దేవుడి మాట పట్టుకుని వచ్చినప్పుడు ఆస్తి పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, కానీ మనకు వారసుడు ఒక పనివాడు, నమ్మకస్తులు అంటే వద్దు, నీ కడుపున పుట్టిన వాళ్ళంటే, కడుపున పుట్టినంటే ఇక నీకు పుడితేంది, నాకు పుడితేంది. నేనే చెప్తున్నా కదా పెళ్లి భార్యను, నేను సొంత భార్యని చెప్తున్నా కదా, ఆ దాసి భార్యగా చేసుకొని ఆమెతో పిల్లలు కంటే నేను కన్నట్టే కదా, నువ్వు కంటే నాకు సంతానం అయినట్టే. ఆ వ్యక్తులు మన కుటుంబానికి వారసులు అవుతారు, మన ఆస్తికి అని చెప్తే ఇది సలహా బాగుందని చెప్పి ఇక ఒక్క మాట, రెండో మాట లేదు ఇక అబ్రాహాంకు. చేసుకొని సంతానమైంది. దాసిగా ఉన్నటువంటి హాగరు తన స్థితి మర్చిపోయింది. చాలామంది ఇట్లనే, మనమందరము పాపానికి దాసులమై ఉన్నాం. ఎప్పుడైతే యేసయ్యతో అనుబంధము కలిగే విధంగా మనం ఫలించబడుతున్న క్రమంలో మన స్థితి మర్చిపోయి ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో సారా లాంటి వాళ్ళను నీచంగా చూడడం మొదలుపెడుతుంది. నేను ఫలించరాని, నేను ఫలించేవాడిని. నేను ఫలించాను చూడ, అనతి కాలంలో నేను ఫలించాను యజమాని ద్వారా అనుబంధంతో. కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆయనతో అనుబంధాన్ని ఫలించావా? నీకు రాని ఫలము నాకు వచ్చిందని చెప్పి ఇప్పుడు రివర్స్ గేర్ అనమాట. సొంత యజమానురాలు, నిజమైన యోగ్యకరంగా దేవుడి నియమించిన యజమానురాలు, ఈమె కంటికి పని మనిషి, ఆమె అయోగ్యురాలుగా అయిపోయి చిన్న చూపు చూస్తూ నీచంగా చూడబడుతుంది. చదువుదాం, ఆదికాండం 16వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం. అతడు హాగరుతో పోయినప్పుడు గర్భవతి ఆయను, అది నేను గర్భవతినైనని చెప్పి తెలుసుకున్నప్పుడు తన యజమానురాలు తన దృష్టికి అది ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఫలించడం కాగానే కొంచెము మనకు అభివృద్ధి కలగగానే, మనం ఇల్లు కట్టుకోగానే, మనకు వ్యాపారం అభివృద్ధి జరిగినప్పుడు, మనకు పని దొరికినప్పుడు, మనము ప్రభుత్వ కార్యాలయంలో మనకు పని దొరికినప్పుడు, ఆఫీసులో దొరికినప్పుడు, పిల్లలు చేతికి వచ్చి వాళ్ళు కూడా లోబడినప్పుడు ఏమైపోద్ది తెలుసా?
ఎవరైతే కారకులో మనని ఈ స్థితికి తీసుకొచ్చారో వాళ్ళు మనకు నీచంగా అయిపోతారు. ఫలిస్తున్నాం కాబట్టి నీకు లేని ఫలము నాకున్నది అభివృద్ధి, నీకు లేని అభివృద్ధి, నీకు లేని ఫలము నాకున్నది ఫలం అని ఆటోమేటిక్గా సాతాను ఏం చేస్తాడు? యోగ్యులుగా ఉన్నవారు అయోగ్యులుగా చూస్తారు. అయోగ్యులుగా ఉండి దేవుని కృప ద్వారా దేవుడు నడిపిస్తున్న ఆ యోగ్యతను దేవుని కృపనని అనుకోకుండా ఆ ఫలాన్ని చూస్తున్నారు. నాకు ఫలం వచ్చింది. అయితే భర్తను అంటది అనమాట, అబ్రహాముతో అంటది సారా, నేను భార్యగా చేసుకున్నప్పుడు చేయించినప్పుడు ఆ ఫలం వచ్చి నన్ను తక్కువగా చూస్తుంది, నా ఉసురు అది ఊరికనే పోటు, నా ఉసురు తలుగుతుంది దానికి. అక్కడ ఎంతో మానసికంగా బాధ అయిపోయింది. ప్రియదేవులారా, మన స్థితి మర్చిపోయి మనం ఫలించబడినప్పుడు మనకు యోగ్యులుగా ఉన్న వారితో మనం కొంచెం ఇబ్బంది అయితే మనకు నీచంగా చిన్న చూపు చూడడం మనసు కలుక్కుమంటుంది. అందుకోసమే అంటాడు, నా ఉసురు నాకు తగులుగాక అని చెప్పుకుంటూ భర్తతో మాట్లాడుతుంది. అంటే నువ్వు చేసుకోమని నేను చేసుకున్నాను, నీ ముందటనే ఉంది కదా, అప్పుడైనా దాసి ఇప్పుడైనా దాసి, నీకు ఎట్లాగా నీకు అనిపిస్తే అట్లా అన్నప్పుడు శ్రమల పాలు చేస్తుంది. శ్రమలు ఎందుకు చేస్తుంది చెప్పండి? మరి సారాను గద్దించాలి కదా దేవుడు, ఏం శ్రమల పాలు చేస్తున్నావు, నీకు లేని యోగ్యత ఆమెకు వచ్చింది, బలం ఫలించుతుంది కనుక అనగబడి ఉండు నువ్వే అని చెప్పిండా? యోగ్యతనే. శ్రమలు అయోగ్యంగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరైనా శ్రమలు దేవుడు అనుమతిస్తే ఆ శ్రమల గుండా మనము విధేయత నేర్చుకోవాలి. ఆమె తట్టుకోకుండా పారిపోయింది. ఎవరు? హాగరు పారిపోయింది, నిండు గర్భవతి. పిల్లోడు అనకముందే చిన్న చూపు నీచురాలు అయిపోయింది తన యజమానురాలు, తన దృష్టికి వెళ్ళిపోతే దేవుడు కరుణామయుడు ప్రేమమయుడు కదా, ఆమె దర్శిస్తాడనమాట. యెహోవా దూత. ఆగరు ఎక్కడి నుంచి వచ్చినావంటే చెప్తానమాట, నా యజమానురాలతో నుండి వచ్చిన. ఎందుకు వచ్చినావంటే ఆమె శ్రమలు పెట్టింది, నన్ను రాశి రంపానా పెడతా, తట్టుకోలేక నేను పారిపోయి వచ్చాను, తట్టుకోలేక. అయితే నేను గొప్పగా నీకు కుమారుడు అనుగ్రహిస్తాడు, ఆ కుమారుడు ఆ కుమారుడు గొప్పగా నేను ఆశీర్వదిస్తాను. అతని పేరు ఇస్మాయిల్. అంటే నీ మొర విన్న దేవుడు నేనే. నీ మొర దేవుడు ఇస్మాయిల్ అంటే ఏంటిది? మన మొర వినే దేవుడు, మనం మొర వినే దేవుడు ఇస్మాయిల్కి అర్థం. నీ మొర విన్నాడు కాబట్టి నిన్ను దర్శించాను, కాబట్టి నీకు ఆశీర్వదిస్తున్నాను, నీ కుమారుడు నిన్ను గొప్పగా. అయితే నువ్వు మళ్ళా ఎడిపోతావు? ఐగుప్తు పోమన్నాడా? సారా దగ్గర పోయి అనుగుమడిగుండు అన్నాడు. దట్ ఈస్ నో అబ్సెంప్షన్. నువ్వు సారా దగ్గర పోయి నువ్వు తగ్గించుకొని బ్రతుకు, నువ్వు గొప్పగా దీవించబడతావు. ఎక్కడ పోగొట్టుకుంటున్నామో మన యొక్క నీతి, అక్కడికి మళ్ళీ నీతిలో స్థిరపరచబడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి వారు ఏమన్నా తిరిగా మళ్ళీ నువ్వు ఇష్టానుసారంగా పోమని నీకు ఎట్లా నచ్చితే అట్లా అని చెప్పలే. క్రమం చూస్తాడు దేవుడు. నువ్వు దాసిరాలు అన్నప్పుడు కొంచెము నీకు హెచ్చింపు వచ్చేసి నీకు ఫలించగానే, అది హ్యూమన్ బీయింగ్ నేచర్. అది హాగరు లాగానే చాలామంది భక్తులు ఉంటున్నారు. అసలు మన యొక్క స్థితి ఏమో దాసి స్థితి, పాపానికి దాసులుగా అయిపోయాం. మన పాప దాసులుగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి రక్షించి స్వతంత్రుడిగా మనల్ని క్రీస్తు నామములో నిలబెడితే, క్రీస్తు అనుబంధంలో ఉన్నప్పుడు మరి ఫలించలేని వారిని, ఎవరైతే కారకులు ఉంటారో వారిని మనం చిన్న చూపు చూడడము, యోగులైన వారిని దేవుడేమో యోగ్యులుగా వాళ్ళు నిలబెట్టి వాళ్ళను చిన్న చూపు చూడడము, నీచంగా చూడడము, లేక నేనేం తక్కువ ఉన్నానని మనము అంతకుముందు లేనటువంటి మనస్తత్వం తర్వాత మనం ప్రదర్శిస్తే దేవునికి అది మహిమ ఉండదు. దేవుడు ఏమంటాడు? నీకు శ్రమలు ఎందుకు కలుగుతున్నాయంటే నువ్వు సరి చేయబడటానికి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. శ్రమ కలగక మనలో ఉన్న మూర్ఖత్వం తొలగిపోతుంది. శ్రమలు కలగక మనలో అయోగ్యత తొలగిపోయి యోగ్యతగా దేవుడు కోరుకున్న షేప్లో వచ్చేస్తా, దేవుడు కోరుకున్న నీతిలో నిలబడతా. అది గుర్తెరగండి. చిన్నపిల్లల మనస్తత్వం తగ్గింపు వస్తుంది. తగ్గింపు రావాలంటే శ్రమల నుండే వస్తుందండి తగ్గింపు. ఆయన నాకు ఎందుకు శ్రమ అంటే, ఎందుకు మరి నువ్వు దీవించబడాలి, దీవెన కావాలి కదా. శ్రమ శ్రమ వచ్చినప్పుడు తగ్గించడమే మనస్తత్వం. అంటే నేనే ఉన్నానంటే నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సంఘంలో ఎవరు లేరంటే సంఘంలో మరి ఎందుకు మరి నువ్వులాగా ఎందుకు దీవించబడతలేరు సంఘములో మిగతా వాళ్ళు? ఎందుకు ఫలిస్తలేరు? నువ్వు కొంచెం ముందే నీకు ప్రేమ, క్రీస్తు ప్రేమ, అనుబంధము అది పరిపూర్ణంగా కావాలని కోరుకుంటున్న దేవుడు. ఎందుకు సగం ఆధారం ఎందుకు ఉండాలి అంటే చూపించుకునేదా? అట్లా పరిసే భక్తి పోతుంది. సహోదరి, నా బిడ్డలారా వినండి, నేను ఎవరు పాయింట్అవుట్ కాదు, చూడండి. అందరికీ ఇది అందరూ అంటే అభ్యంతరాలు రాక మానవు. ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వారు దేవుడి నుండి దూరం పోవద్దన్నమాట. యోగులు బయటపడతారు. అభ్యంతరాలు వస్తాయి సంఘాల్లో, కుటుంబాల్లో, కానీ యోగులైన వారు బయటపడతారు. దేవుని దిక్కు, ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్న తత్వమో. కానీ మనం ఏం చేస్తున్నాం, సంఘంలో కొన్ని అభ్యంతరాలు రాగానే కథం, నెక్స్ట్ రోజు ప్రార్థన బంద్. ఇక ఉదయకాలం రావట్లేదు, సాయంత్రం రావట్లేదు. ఎందుకంటే గలిబిలి. అరే కుటుంబం అన్నప్పుడు వస్తాయి బాయ్. అబ్రహాము కంటే గొప్ప కుటుంబం అనేది. అబ్రహాముకి ఈ విషయంగా వచ్చింది దాసి ద్వారా. నీ కుటుంబంలో ఇంకో తీరు వస్తుంది, పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరి కుటుంబంలో అభ్యంతరాలు రాకమానవు. అంత మాత్రాన ఇక మొత్తం ఉడికేసుకొని పండుకోవడం అయింది. ఉడికేసుకొని తినడము, తడకేసుకొని పండుకోవడం, అది ఎప్పుడు దేవుడు చెప్పిండు. మన సాహసం రాము. ఇక అభ్యంతరాలు ఉన్నప్పుడు యోగ్యత కనబడాలి. ఉన్నామండి. ఆ తెల్లారి ఎంతమంది వచ్చారండి ప్రార్థనకు? దాన్ని బట్టి సందుల బిందు అంటే మీ మూర్ఖత్వం బయటపడుతుందన్నమాట. అరే బడ్డోడు చెడ్డోడు కాదండి, పడ్డోడు చెడ్డోడు కాదు. కానీ చెడ్డోడుగా నువ్వు నేను అనుకునే విధంగా ఉన్నా చూడు, అప్పుడు నువ్వు ఎంత మంచిదాన్ని, నువ్వు ఎంత మంచోడు అని బయటపడటానికి ఆ పరిస్థితి వస్తుంది అన్నమాట. ప్రేమైన వాడితోనే వస్తుంది, దూరమైన వాడితో కాదు. కానీ యోగ్యత బయటపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి సారా దగ్గరికి పోయి మళ్ళీ అనుగుబడి ఉండమని మళ్ళీ ప్రకటించాడు దేవుడు. 8వ వచనం చదవండి, 8, 9 వచనాలు. సారా దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చిందివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన యొద్ద నుండి పారిపోచున్నానా. ఎప్పుడు యెహోవా దూత నీ యజమాని రాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని తగ్గించుకో, నువ్వు దీవించబడతావు. పొరపాట్లు వస్తాయండి, కొంచెం మన మనుషులం కాబట్టి వస్తాయి. మనకు కొంచెం అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషనో, ఒత్తిడి ఎక్కువ అయ్యో, లేకపోతే మనకు కంగారు, మనం ఏదో ఒకటి మంచిది ఆశించి ఉండొచ్చు, అది పొందకపోతే, అది జరగకపోతే, అది మనకు లభించకపోతే ఎక్కడనో అది బయటపడుతుంది. సాతాను అలాంటి ఇబ్బంది మనకు శోధన గురి చేస్తే మనం ఓర్వలేమన్నమాట. ఆ టార్చర్, ఆ శ్రమ, ఆ ఇబ్బంది అప్పుడు పారిపోయే విధంగా, మాట జారే విధంగా, మనము తొలగిపోయే విధంగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మిగతా వారు ఏంది అంటే మీరు కూడా అలాంటి టైపా? మీరు కూడా అభ్యంతరాలు కలిగినప్పుడు మీరు కూడా పారిపోయా? అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు కొరింథీ సంఘంతో, అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరాల వల్ల యోగ్యత కోసము దేవుడు అనుమతిస్తాడు. యోగ్యత, ఎంతమంది యోగ్యత ఉన్నారో. ఇట్లనే సాఫీగా పోతే ఏముంటుందండి పస? కుటుంబంలో ఎలా ఉంటుందో సంఘంలో కూడా అదే. కాబట్టి
మన జీవితంలో మన అర్హతను కోల్పోయే విధంగా ఉన్నప్పుడు అర్హత కలగటానికి శ్రమలు వస్తాయి. శ్రమలు స్థిరపరచబడటానికి, మళ్ళీ చక్కగా మనము స్థిరపరచబడటానికి. అందుకోసమే అది ఆగరు యజమాని చేతి కింద అణుగుబడి ఉండడం అంటే, మనం ఏ స్థానం నుంచి మనం వచ్చాము అదే స్థానంకు వెళ్ళి మనము దేవునితో అనుబంధముగా తగ్గించుకొని సాగితే, సమర్పణ కలిగి ఉంటే, నిజంగా పసిబాలులకు ఉన్న ఆ అనుగ్రహము శిష్యులకు ఏ విధంగా దేవుడు దేవుని గణపరిచి ఇది వీళ్ళకు బయలుపరచుటకు దేవా నీకు అనుకూలమాయనని మళ్ళీ దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రమమే దేవుడు గొప్ప దేవుడు. ఆయన అనుగ్రహించిన నీతిలో మనం స్థిరపరచబడాలి. అప్పుడప్పుడు ఆ నీతి పొందుకోకుండా మన సొంత నీతి కుడియనములకు పోయి శోధన గురవుతాం. మనం సరి చేసుకుందాం. ఏం చేసుకుందాము? తగ్గించుకొని పశుబాలుల యొక్క మనస్తత్వం కలిగి దేవరాజ్యాన్ని అంగీకరించి దానిలో ప్రవేశించే విధంగా సిద్ధపడదాం. ఈ వాక్య దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. తల్లి వంచి కనుక ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎక్కిపిద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఈ పాటి కాలంలో ప్రభువా నీ వాక్యం యథార్థంగా విని నిజమే అని అంగీకరించేవారు చిన్నపిల్లలాగా ప్రభువా, నీ రాజ్యాన్ని అంగీకరించిన వారు, నీ మాటలు అంగీకరించిన వారు నీ పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ నీతిలో నిలబెట్టమని ప్రభువా ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. నిలబెట్టుటకే ప్రభువా, అలాగా నిలబెట్టే అనుగ్రహము మా జీవితంలో కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మతము కులము చూసి మేము ఇదిగో ప్రభువా స్తోత్రము తండ్రి శోధన గురి కాకుండా లోకం చూసి నలుగురితో పోల్చుకొని ఆ యొక్క పరిసేయుడు తండ్రి సుంకరితో పోల్చుకొని అయ్యా ఘోరంగా నీ నీతికి దూరం అయిపోయాడయ్యా. మనుషులతో పోల్చుకోవడం కాదు, నీతో అనుబంధము కలిగే విధంగా నువ్వు కోరుకునే విధమైన జీవితం మనకు కావాలని నువ్వు చెప్పిన ఆ నీతిలో మేము రావటానికి మేము లోబడకు సహాయం చేయం. దాని కొరకు ప్రభువా ఆ నీతి పొందటానికి ప్రభు మాకు కొన్ని శ్రమలు వస్తున్నాయి, ఆ శోధన వస్తుందయ్యా. దానికి ప్రభు మేము అపార్థం చేసుకుని దూరం అయిపోవడము, తప్పించుకోవడము, పారిపోవడము, అయ్యా దూరం చేయడము, ఇంకా ఏది పట్టింపు లేకుండా ఉండడం కాకుండా ఎక్కడా ఇదిగో ప్రభా నాకు అనార్థాలు జరుగుతుంది, మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది, ఎక్కడ శ్రమ అవుతుందో, ఎక్కడ పారిపోయే విధంగా ఇదిగో పట్టి లేనట్టుగా నా జీవితం జరుగుతుంది, అక్కడే నన్ను పట్టుకొని దేవుడు నన్ను గొప్పగా తగ్గింపగలిగిన ఆత్మీయ క్షేమాభివృద్ధిలో ఆ నీతిలో నన్ను నిలబెట్టాలని ఆకాంక్ష కలిగి పసిబాలుల యొక్క మనస్సు ఆ యొక్క నిష్కలంకము నా జీవితంలో కలగాలే. అప్పుడే నేను దేవుడి రాజ్యానికి తగినట్టుగా నేను సిద్ధపడతాను. ఆయన నీతిలో ఆయన కృపలో ద్వారా ఆయన కృప ద్వారా నీతిగా నేను ఎంచబడతానని గ్రహించేటట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత సంధించావని నమ్మొచ్చున్నాం. నాతో మాట్లాడేందుకు వందనాలు, వచ్చిన వారందరితో మాట్లాడమని నమ్మొచ్చున్నాం. మాట్లాడేందుకు వందనాలు. అట్టి అనుగ్రహం దయచి శిష్య బృందానికి అయ్యా ఇది పసివాళ్ళు మనసు కలిగిన వారు వీళ్ళకి బయలుపరిచావు తండ్రి, ఇది నీకు అనుకూలమైనని ఆ అనుగ్రహం కావాలయ్యా. నీ కృప ద్వారా దయచి అధిక జ్ఞానం ఉంటే అది లభించదయ్యా, అధిక వివేకం ఉంటే లభించదయ్యా. నిష్కలంకమైన తగ్గింపు కలిగిన జీవితం ఉంటేనే, పసిబాలుల యొక్క మనసుతో కలిగి ఉంటేనే తప్ప అది పొందుకోజాలవని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. నీ కృప నియంత్రణ ఉండుగాక. నేను మనకి మహిమార్థంగా నడిపిస్తామని నమ్ముచున్నా. అభ్యర్థులు రాక మానవ కనుక అభ్యర్థులు వచ్చినప్పుడు మా యోగ్యత, మా తగ్గింపు, మా యథార్థత, మా యొక్క దినత్వము నీ కృప ద్వారా నీ నీతిలో మేము ఐదుగో ప్రభు ప్రత్యక్షం అవుదుగాక, మేము అవుదుగాక, మేము నిలబడదుగాక. అలాగే మేము గొప్పగా మేము నీ కృప బట్టి ప్రభు నీ చేత మేము అలాంటి అనుగ్రహం పొందుకుందుగాక. ప్రార్థన నా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెబుతూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.